మూవీ లవర్స్. కార్తీ అరవింద్ స్వామి నటించిన లేటెస్ట్ ఎమోషనల్ డ్రామా సత్యం సుందరం. ఇక ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది. మరి సత్యం సుందరం మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ముందుగా ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే, గుంటూరులో ఉండే సత్యమూర్తి అలియాస్ అరవింద్ స్వామికి తన చిన్ననాటి నుంచి ఉంటే సొంత ఇల్లు అంటే చాలా ఇష్టం అనమాట. ఇక అనుకోకుండా తన కుటుంబాన్ని కోల్పోయి వైజాగ్ అయితే వెళ్ళిపోతాడు. ఇక అనుకోకుండా సత్యం అయితే మళ్ళీ తన చెల్లెల పెళ్లి కోసం తన సొంత ఊరికి వెళ్ళాలని అనుకుంటాడు. ఇక అక్కడైతే తనకి సుందరం అలియాస్ కార్తీ అయితే పరిచయం అయ్యాడు. ఇక సత్యంకి ఎమోషనల్గా సుందరం ఎలా కనెక్ట్ అయ్యాడు, తనకి ఎవరో తెలియని సుందరాన్ని సత్యం ఎలా ఫేస్ చేస్తాడు అనేవి తెలియాలి అంటే ఈ మూవీని థియేటర్లో చూడాల్సిందే. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో కార్తీ అయితే న్యాచురల్ పెర్ఫార్మెన్స్తో అద్దరగొట్టేశాడు. ఇక ఈ మూవీ మరో అందమైన పల్లెటూరి సినిమా అని కూడా చెప్పచ్చు. ఇక కార్తీ అయితే ఎమోషనల్ పెర్ఫార్మెన్స్తో తన ఫ్యాన్స్ని సూపర్గా అయితే ఆకట్టేసుకున్నాడు. ఇక తన క్యారెక్టర్లోని అమాయకత్వం, మాటకారితనం, అలాగే లుక్స్తో ఇక సుందరం అయితే సూపర్గా ఆకట్టుకున్నాడు. ఇక అలాగే తన క్యారెక్టర్ ఎంత ఫన్ అనిపిస్తుందో మంచి ఎమోషనల్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇక మూవీలో మరో ముఖ్యమైన క్యారెక్టర్ అరవింద్ స్వామి. అరవింద్ స్వామి కూడా తన పెర్ఫార్మెన్స్తో సూపర్గా అదరగొట్టేశాడు. ఇక ముఖ్యంగా మూవీలో తన చెల్లెలకి బంగారు ఆభరణాలు తొడిగే సీన్ కానీ, అలాగే ప్రీ క్లైమాక్స్లో తన భార్యతో కార్తీ కోసం చెప్పే సీన్లో కానీ చాలా బాగుంటుంది మూవీ అయితే. ఇక అరవింద్ స్వామి ఇచ్చిన ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మూవీలో అయితే. అలాగే కార్తీతో మంచి ఫన్ సీన్స్ అయితే బాగుంటాయి. ఇక ఎవరో మనకు తెలియని వ్యక్తి కానీ మన వాళ్ళకి బాగా తెలుసు కానీ మనపై చూపించే ప్రేమ, అభిమానం ఎంత న్యాచురల్గా ఉంటాయో ఈ మూవీలో అయితే బాగా చూపించారు. ఇక సినిమాలో కనిపించిన శ్రీదివ్య, స్వాతి పాండే, దేవదర్శిని కూడా చాలా బాగా నటించారు. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, మూవీలో కొన్ని సీన్స్ మాత్రం కొంచెం ఓవర్ డ్రామాటిక్గా అనిపిస్తూ ఉంటాయి. ఇక అలాగే ఒక ఎమోషనల్ సెకండ్ హాఫ్తో అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ అయితే మిస్ అయ్యని చెప్పచ్చు. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక మూవీకి మ్యూజిక్ అయితే మంచి వెన్నెముక అని చెప్పచ్చు. ఇక సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా చాలా బాగా అయితే సాంగ్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక మూవీ అయితే 3 గంటల సినిమా అయినా బోర్ కొట్టకుండా ఉంటుంది మూవీ అయితే. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే సత్యం సుందరం అంటూ వచ్చిన ఈ మూవీ చాలా కాలం తర్వాత ఒక హత్తుకునే ఎమోషనల్ డ్రామాగా అనిపిస్తూ ఉంటుంది. కార్తీ, అరవింద్ స్వామిల ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ అయితే మూవీలో అద్దిరిపోయాయి. ఇక ఫ్యామిలీతో సహా ఈ మూవీని అయితే థియేటర్లో చూసి ఎంజాయ్ చేసేయచ్చు.